హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. మనం సెమ్ 2కి సంబంధించిన మ్యాథ్స్ వీడియోస్ని రెగ్యులర్గా చేస్తున్నాం. అందులో భాగంగా మనం ఒక 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. ఆ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. రైట్, 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అయిదాం. ఈ 10 క్వశ్చన్స్ యూనిట్ 1కి సంబంధించినవి. అవి మీరు చూడకుండా ఉంటే మనం ప్లేలిస్ట్ ఉంది ఒకటి, ఆ ప్లేలిస్ట్లోనే ఉన్నాయి, చూడండి. ఇది కూడా అదే ప్లేలిస్ట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు యూనిట్ 2కి సంబంధించి క్వశ్చన్స్ని స్టార్ట్ చేద్దాం. యూనిట్ 2కి సంబంధించి మనం 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. 6 అంటే 6 నేర్చుకొని పోయి పాస్ కాలేమనొద్దు. ఈ 6 అనేవి జస్ట్ మెథడ్స్. ఒక్కో మెథడ్ పైన ఒక్కొక్క ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. వాటిపైన మీరు నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఏ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుందో మనకు తెలియదు కాబట్టి మెథడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ సెకండ్ యూనిట్లో మనం నేర్చుకోవాల్సింది సాలబుల్ ఫర్ పి, సాలబుల్ ఫర్ ఎక్స్, సాలబుల్ ఫర్ వై అండ్ క్లారెట్స్ ఈక్వేషన్. ఈ 4 మెథడ్స్ అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి 4 మెథడ్స్కి 4 ప్రాబ్లమ్స్ ఉండాలి కదా, మరి 6 ఎందుకున్నాయి? ఇంకా 2, ఒకటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ పైన ఇవ్వడం జరిగింది. ఈ క్లారెట్స్ పైన ఇంకో క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్గా ఉన్న క్వశ్చన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ పైన కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ సెకండ్ యూనిట్లో మనకు మొత్తం 2 హాఫ్స్ ఉన్నాయి, అంటే 2 కేటగిరీస్ ఉన్నాయి, 2 పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ పార్ట్లో ఇక్కడికి సంబంధించినవి. ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కూడా సెకండ్ పార్ట్కి సంబంధించింది. అయితే సెకండ్ పార్ట్లో మనకు మొత్తం ఫిజిక్స్కి సంబంధించిన టాపిక్స్ ఇవ్వడం జరిగింది. అందు గురించి సో ఇక మనం సెకండ్ యూనిట్లో ఎంటర్ అయిదాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంతకుముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే మనకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో మనం ఈ చాప్టర్లో మనకు పి అంటే dy/dx గుర్తుంచుకోండి. పి అనేది మనకి ఎక్కడ వస్తే అక్కడ మనం dy/dxని రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది మన సిచ్యువేషన్కి తగ్గట్టు. ఓకే, క్వశ్చన్ అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయ్యుండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లలో ఉంటే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లలో ఉంటే సాలబుల్ ఫర్ ఎక్స్ అనమాట, సాలబుల్ ఫర్ ఎక్స్ అనమాట. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో ఉంటే అది సాలబుల్ ఫర్ వై అనమాట, సాలబుల్ ఫర్ వై. అదే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీలలో ఉంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పీలో ఉంటే దాన్ని సాలబుల్ ఫర్ పి అంటాం అనమాట, సాలబుల్ ఫర్ పి. ఓకే, అంటే ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం -b ± ఫార్ములా యూజ్ చేసుకొని రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇది y ఈజ్ ఈక్వల్ టు అని వస్తుంది, ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు అని రావడం జరుగుతుంది. ఇచ్చిన క్వశ్చన్ ఏముంది ఇక్కడ మనం గమనిస్తే x² p², సో ఇది క్వశ్చన్ అనమాట. x² p² ప్లస్ సో x² p² ప్లస్ xyp మైనస్ xy² ఈజ్ ఈక్వల్ టు 0 అనేది ఇచ్చిన క్వశ్చన్ అనమాట. మీరు ఓకే, ఇందులో ఈ ఈక్వేషన్ మీరు గమనిస్తే ఇది ఎట్లా ఉందో చూడండి. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. అంటే ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీలలో ఉంది. దీన్ని ఏ అనుకుంటే AP² ప్లస్ BP ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్లో P ఉంది, ఏ ప్లస్లో x² ఉంది, అండ్ B ప్లస్లో xy ఉంది, అండ్ C ప్లస్లో -6y² ఉంది. మనం క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి? దీనికి క్వాడ్రాటిక్ ఫార్ములా ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ b² మైనస్ 4ac/2a. ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా, రైట్? ఈ ఫార్ములాలో మనం వీటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమొస్తుంది? p ఈజ్ ఈక్వల్ టు
మైనస్ బి అంటే xy ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ అంటే xy హోల్ స్క్వేర్ మైనస్ 4a అంటే x స్క్వేర్ సి అంటే మైనస్ 6y స్క్వేర్ ఓకే బై 2a 2 దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది మైనస్ xy ప్లస్ ఆర్ మైనస్ రూట్ x స్క్వేర్ y స్క్వేర్ మైనస్ ఇటు మైనస్ ప్లస్ 24 x స్క్వేర్ y స్క్వేర్ divided by 2x square. So minus xy plus or minus root 25x square y square divided by 2x square. ఓకే మనం ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లలో ఉందా వైలలో ఉందా తెలుసుకోవడమే ఈ ప్రాబ్లంలో ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్లలో ఉంటే సలబుల్ ఫర్ ఎక్స్ చేయాలి, వైలలో ఉంటే సలబుల్ ఫర్ వై చేయాలి, అదే పీలలో ఉంటే క్వాడ్రాటిక్ ఫార్ములాని యూజ్ చేసుకొని ఈ విధంగా సింప్లిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే మైనస్ xy ప్లస్ ఆర్ మైనస్ 5xy డివైడెడ్ బై 2x స్క్వేర్. ఓకే మనం న్యూమరేటర్లో ఎక్స్ కామన్ తీసుకుంటే మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ 5y డివైడెడ్ బై 2x స్క్వేర్. ఇక్కడ ఒక ఎక్స్ క్యాన్సిల్ అయితే మనకు మైనస్ వై ప్లస్ ఆర్ మైనస్ 5y బై 2x మిగిలింది. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకు వచ్చింది రాసుకుందాం. p ఈజ్ ఈక్వల్ టు మనకు రెండు క్వాడ్రాటిక్ సొల్యూషన్స్ వచ్చాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రెండు సొల్యూషన్స్ వచ్చాయి. ఆ రెండు సొల్యూషన్స్ నుంచి మనకు కావాల్సిన ఆన్సర్స్ వస్తున్నాయి. p ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై ప్లస్ 5y బై 2x ఒకటి, p ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై మైనస్ 5y బై 2x ఒకటి. ఓకే సో p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 4y డివైడెడ్ బై 2x. ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6y డివైడెడ్ బై 2x అవుతుంది. సో 2 1 జా 2 2 జా 2 1 జా 2 3 జా p ఈజ్ ఈక్వల్ టు 2y డివైడెడ్ బై x ఒకటి, p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3y డివైడెడ్ బై x ఇంకొకటి. ఓకే ఇక్కడ p అంటే మనకు తెలుసు, p అంటే మనం dy బై dx అని తీసుకోవాలని స్టార్టింగ్లోనే డిస్కస్ చేయడం జరిగింది. p ప్లస్లో dy బై dx తీసుకొని సింప్లిఫై చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. సో తీసుకుంటే ఏమవుతుంది dy బై dx ఈజ్ ఈక్వల్ టు 2y బై x, dy బై dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3y బై x అవుతుంది. ఇక్కడ రెండు మీరు గమనిస్తే వేరియబుల్ సపరబుల్ మెథడ్ని అప్లై చేయొచ్చు. వేరియబుల్ సపరబుల్ మెథడ్ అప్లై వేరియబుల్ సపరబుల్ మెథడ్ ఫర్ బోత్ ద ఈక్వేషన్స్. సో దీనికి అప్లై చేస్తే 1 బై y dy ఈజ్ ఈక్వల్ టు 1 బై x dx. ఇక్కడ అప్లై చేస్తే 1 బై y dy ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3 బై x dx. వేరియబుల్ సపరబుల్ మెథడ్ని అప్లై చేసిన తర్వాత మనం జనరల్గా ఏం చేస్తాం, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. సో ఇక్కడ కూడా ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే మనకు రెండు సొల్యూషన్స్ వస్తాయి. మన ప్రీవియస్ చాప్టర్లో రెండు సొల్యూషన్స్ వస్తాయి, సైమల్టేనియస్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దగ్గర రెండు సొల్యూషన్స్ వస్తే మనం వాటిని ఏ విధంగా కంబైన్ చేసి సింగిల్ సొల్యూషన్గా రాసాము, ఇక్కడ కూడా అదే విధంగా కంబైన్ చేసి మీన్స్ కామ పెట్టేసి రెండు సొల్యూషన్స్ని రాస్తాం అన్నమాట. ఏ విధంగా రాస్తారో మనం ఇప్పుడు చూద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ ఇంటిగ్రల్ 1 బై y dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై x dx. ఒకటి చేద్దాం ముందు. log y ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log c. log c అనేది ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్, దాని c1 అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకు రెండు ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ని c1గా తీసుకుందాం. అయితే ఇక్కడ మీరు ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ని మర్చిపోయాము, ఇక్కడ 2 తీసుకోవాలి. సో 2 log x. సో ఫైనల్లీ log y ఈజ్ ఈక్వల్ టు log x స్క్వేర్ log c1. log a ప్లస్ log b ఫార్ములా మనకు తెలుసు, log ఆఫ్
ఏబి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఫార్ములా ఏంటి? లాగ్ ఆఫ్ ఏబి. సో లాగ్ వై ఈజ్ ఈక్వల్ టు లాగ్ c1 x స్క్వేర్. y ఈజ్ ఈక్వల్ టు c1 x స్క్వేర్. ఇది ఒక సొల్యూషన్ అనమాట. రైట్, ఒక సొల్యూషన్ వచ్చేసింది. ఇంకొక సొల్యూషన్ గురించి ట్రై చేద్దాం. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ 1/y dy -3 ఇంటూ 1/x dx. 1/y అంటే మళ్ళీ log y అని రాయొచ్చు. ఇక్కడ -3 log x రాయొచ్చు ప్లస్ log c రాయొచ్చు. log c. log y is ప్లస్ 3 log x ఈజ్ ఈక్వల్ టు log c. 3 log xని ఇక సైడ్ తీసుకొచ్చాం. ఇప్పుడు 3ని పైనకి తీసుకెళ్తే log y ప్లస్ log x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు log c. log a ప్లస్ log bని log abగా రాయొచ్చు. సో log ఆఫ్ yx క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు log c. సో ఫైనల్లీ yx క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు c. ఇక్కడ c1 తీసుకున్నాం కదా, ఇక్కడ c2 తీసుకుందాం. c2 yx క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు c2. ఇది మనకు కావాల్సిన సెకండ్ సొల్యూషన్ అనమాట. ఓకే, సో ఫైనల్గా మనం రాయాల్సిన సొల్యూషన్ ఏంటి? దీన్ని వన్ సైడ్ తీసుకొద్దాం. y మైనస్ c1 x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. y మైనస్ c1 x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ yx క్యూబ్ మైనస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. yx క్యూబ్ మైనస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0. జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుందంటే y మైనస్ cx స్క్వేర్ ఇంటూ yx క్యూబ్ మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ c1 c2ని cకి ఎందుకు రాసామంటే మనం ఒకటే డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఇచ్చిన ఒకటే ఈక్వేషన్కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఒకటే కాన్స్టెంట్ ఉండాలి. ఇక్కడ రెండు సపరేట్గా చేసినాం కాబట్టి రెండు సపరేట్ కాన్స్టెంట్స్ తీసుకోవడం జరిగింది. ఈ రెండుటి బదులు ఇక్కడ మనం సింగిల్ కాన్స్టెంట్ సిని కన్సిడర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత మందికి పంపించే ప్రయత్నం చేయండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.